శంకర్ గౌడ్ గారి అంత్యక్రియలకు హాజరు కావడానికి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళు పిలిచి మాట్లాడాలి. మాట్లాడకుండా ఆయన ఏం చేసిండు, ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తానే ఒక జిద్దుగా ప్రవర్తించాడు. ఆయన మనిషి అట్లాంటి పనికి మాలిన పనులు చేస్తాడు. శంకర్ గౌడ్ ఆ చర్య తీసుకోవడానికి కారణం ఏంది అంటే, ఆర్టీసీ సమ్మె పిలిపినప్పుడు కార్మికుడు ఏమనుకుంటాడు, మా సమ్మె దిగ్విజయంగా నడుస్తున్నప్పుడు ప్రభుత్వం వచ్చి మాట్లాడుతుంది అనుకుంటాడు. ఈయన ఏం చేసిండు, మాటలు కాకుండా నేను ఆర్టీసీ బస్సులు నడుపుతా అని చెప్పి డ్రైవర్లను, టెంపరీ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తా అని చెప్పి జిద్దుగా ప్రవర్తించడం వల్లనే ఆయన ఇలా ఈ సంఘటన జరిగింది. కాబట్టి ఇది ముమ్మాటికి హత్యనే. ఎందుకు మేము హత్యగా భావించాలని అంటున్నామంటే, ఈయన చర్యల వల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వల్ల ఆర్టీసీ కార్మికులు ఎప్పుడైనా సమ్మె చేస్తే యజమాన్యం వచ్చి మాట్లాడుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో సమ్మె చేస్తారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతారు. కాబట్టి ఇది ఆయన అహంకారపూరితమైనటువంటి వైఖరి వల్లే ప్రభుత్వం నడపచాతనైతలేదు, నడపలేకపోతున్నాడు. ఆఖరికి ఇలాంటి సంఘటనలు కార్మిక వర్గం సమస్యలు తీసుకుని వచ్చినప్పుడు పరిష్కారం చేయలేని దుస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టం. కాబట్టి వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. 10 లక్షలు అసలుకే సరిపోవు. ఇవాళ ₹1 కోటి డిక్లేర్ చేయాలి. ₹1 కోటి డిక్లేర్ చేయాలి. వాళ్ళ కుటుంబంలో మరి పెద్దలకి లేదా పిల్లలు ఎవరు ఉన్నట్టయితే తగు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి ఆ కుటుంబ సభ్యులకి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పుడే చెప్తున్నారు చాలా మంది, శంకర్ గౌడ్ చాలా చురుకైనటువంటి కార్మిక నాయకుడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వాళ్తాడు. తన సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి ఒక డ్రైవర్ అని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడే మాట్లాడుతున్నారు, తెలుస్తున్నాయి మాకు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ₹1 కోటి డిక్లేర్ చేయాలి. అదేవిధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి. మరి మమ్మల్ని ఇంతమందిని, మత్స్యచారి గారిని, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారిని, పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని, సబితా ఇందర్ రెడ్డి గారిని, మాలత్ కవిత గారిని, నన్ను మమ్మల్ని అక్కడ పోకుండా చేసిండే. మరి రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డి మరి ఇంత ప్రోటోకాల్ ఇచ్చి ఆయన పంపడం అంటే బండి సంజయ్ గారిని కూడా ఆలోచన చేయాలి. ఎట్లా కలిసిపోతున్నాయి పార్టీలు, మమ్మల్ని నిర్బంధించాలి, మమ్మల్ని పోకుండా చేయడం, అక్కడ ఆ ప్రయత్నాలు చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు కూడా అవకాశం ఇవ్వాలి. మేము కూడా వెళ్లి ఆ కుటుంబాన్ని మేము కలిసి వస్తాం.